ఇదైతే గురువారం మినీ వ్లాగ్ అండి. ఆ రోజు ఫుల్‌గా కుకింగ్ రొటీన్ అనమాట. ఇంకా ఆ రోజు ఉదయం పిల్లల లంచ్ బాక్స్‌లోకైతే బిర్యానీ స్టైల్‌లో పాస్తా తయారు చేశాను. నేను బాక్స్‌లో పెడుతున్నానే గాని, వాళ్ళు తింటూనే ఉన్నారనమాట. వాళ్ళకి అంత బా నచ్చింది. రెసిపీ అయితే మన ఛానెల్‌లో పోస్ట్ చేశాను. పిల్లల కోసం చేసి ఈజీ అండ్ లంచ్ బాక్స్ రెసిపీ ఇది. ఎప్పటిలాగానే చూడలేదనమాట ఎవరును. ఇంక తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టి పంపించేసిన తర్వాత మా ఆయన కోసం అయితే వంట చేస్తున్నాను. చాలా సింపుల్‌గానే చేస్తున్నాను. ఆ వంట చేసేటప్పుడే వెనక్కి తిరిగి బాక్స్ పెట్టాను. అది చేయి జారి కింద పడిపోయిందనమాట. పోపుల డబ్బా. డబుల్ పని అయిపోయింది ఆ రోజు నాకు. ఇంకా ఆ రోజు మా ఆయన లంచ్ బాక్స్‌లో కోసం అయితే వైట్ రైస్ చేసి, దొండకాయ ఫ్రై చేశాను. రసం పెట్టి టమాటో పచ్చడి చేశాను. దోసలు వేశాను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం. చేసేసి మా ఆయనకైతే బాక్స్ పెట్టేశాను. ఇంకా రాత్రిగా అయితే నాకు బిర్యానీ తినాలని బాగా ఆశగా అనిపించిందనమాట. తెమ్మంటే తీసుకొస్తారు గానీ, సరే ఇంట్లోనే చేద్దామని చెప్పేసి బిర్యానీ చేసి, చెన్నై స్టైల్‌లో వంకాయ గ్రేవీ చేసి, పెరుగు చట్నీ అయితే చేశాను. చేసినప్పుడు గాని, తిన్నప్పుడు గాని అస్సలు వీడియో తీయలేదు. ఎందుకంటే నేను తినలేననమాట. మా ఆయన కోసం తీసి పెట్టింది మటికి వీడియో అయితే చూపిస్తున్నాను. వంకాయ గ్రేవీ చాలా చాలా బా వచ్చింది. ఫస్ట్ టైమ్ ట్రై చేశాను.